వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు మిర్చి రైతులు పోటెత్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా భారీగా మిర్చి రావడంతో మార్కెట్ యార్డ్ మొత్తం మిర్చి బస్తాలతో నిండిపోయింది. వరుస సెలవుల తర్వాత మార్కెట్ రీఓపెన్ కావడంతో పెద్ద ఎత్తున మిర్చి మార్కెట్కు చేరుకుంటుంది. తేజ రకం మిర్చికి క్వింటాల్కు 13,500 రూపాయలు పలుకుతోంది. అందుకు సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. ఈ ఏడాది మిర్చి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. దిగుబడి తగ్గడం, మరోవైపు మార్కెట్కు విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు సరైనటువంటి ధర లభించడం లేదనే ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈసారి సీజన్కు సంబంధించి కూడా చూస్తే ఖర్చు కూడా బాగా పెరిగింది. చీడపీడ కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదురయ్యారని చెప్పచ్చు. ఈసారి దిగుబడి కొంత తగ్గింది. సేమ్ టైంలో మార్కెట్కి తీసుకొస్తే లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి ధర కూడా తక్కువగానే ఉంది. లాస్ట్ ఇయర్ ఈ సమయంలో చూస్తే వరంగల్ మిర్చికి సంబంధించి తేజ రకానికి క్వింటాల్కు 20,000 వైపు వరకు ధర పలికింది. కానీ ఈసారి అత్యధికంగా 13,000కు మించడం లేదు. అది కూడా కొంతమంది రైతులకు మాత్రమే ఆ ధర దక్కుతుందని చెప్పొచ్చు. మిగతా రకాలకు సంబంధించినటువంటి మిర్చి ధరలు కూడా చూస్తే చాలా తక్కువగానే నమోదవుతుందని చెప్పొచ్చు. వరంగల్ మిర్చికి చాలా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ దేశ విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటుంది. అయితే ఈసారి అంతర్జాతీయంగా మార్కెట్లో ఉన్నటువంటి ధరల ప్రభావంతో ఆ మిర్చి మార్కెట్ పైన కూడా పడుతుంది. దాని ధరల ప్రభావం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈసారి ధరలు కొంత తక్కువగా ఉన్నాయనేది వ్యాపారులు చెప్తున్నారు. దేశీ మిర్చికి సంబంధించి కావచ్చు, సింగిల్ పట్టి మిర్చికి సంబంధించి గత ఏడాది చూస్తే ₹1,00,000 వరకు కూడా క్వింటాల్ వరకు పోయింది. అంత డిమాండ్ ఉంటుంది ఆ మిర్చి. కానీ ఈసారి అత్యధికంగా చూస్తే కూడా 30,000కు ఆ మిర్చి ధర పలకలేదు. ప్రస్తుతం తేజకు 13,500 వరకు ధర పలికింది. సరే, ఎట్లుంది ఈసారి మిర్చి పంట దిగుబడి ఎట్లా ఉంది, ధరలు ఎట్లా ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నాయి ధరలు. 13,000 అంటారు కానీ 9,000, 8,000, 6,000, 7,000 ఎక్కువ శాతం నడుస్తూ ఉన్నది. అటు దిగుబడి రావట్లేదు, ఇటు వ్యాపారులు కూడా బాగా 4 రోజులు బంద్ ఉండేసరికి ఒకటేసారి 4 రోజుల మిర్చి ఒకటే మార్కెట్కి ఒకటే రోజు వచ్చేసరికి మార్కెట్లో సరుకును చూసి దళారులు మొత్తానికే తీసి పారేస్తారు. అంటే మీరు తీసుకొచ్చే మిర్చి ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుందా? నాణ్యత వాళ్ళు చెప్పే ప్రమాణాలకి ఉంటుందా? బాగానే ఉంటుంది. ఇంతకంటే మంచి లేనప్పుడు కూడా రేటు పలికింది. ఇప్పుడు ఈ సంవత్సరమే మంచిగా ఉన్నది. ఇంకా మిర్చి క్వాలిటీ విషయంలో ఎట్లా ఉంది ఈసారి మిర్చి? ఎకరానికి ఎంత పండింది? మా లాస్ట్ ఇయర్ ఎంత పండింది, ఈసారి ఎంత పండింది, ధర ఎట్లా ఉంది? పోయినసారి విషయంలో అయితే ఇది మన వైరస్ అనేది ఒకటి ఉండే ఇంతకుముందు. మలుపులు ఏమైంది, మన నల్లి ఒకటి బ్లాక్ నల్లి, మళ్ళీ ఏ నల్లి ఎంత ఏది కొట్టినా ఏది కొట్టినా కానీ మాకు కంట్రోల్ వేసినాం. ఎప్పుడు కొట్టినా కానీ ఒక క్వింటల్కు ఎక్కువ పెట్టినాం కానీ మాకు మాత్రం మద్దతు లేదు. ఇక ఎంత ఉంది సార్? పోయిన సంవత్సరం క్వింటాల్ ఎంత పలికింది, ఈసారి ఎంత? పోయినసారి మొన్న వచ్చిన రోజు 10,500, ఇవాళ నాకు 8,500 పడ్డాయి. ఎట్లా ఉందన్న? ఎన్ని క్వింటాలు పట్టుకొచ్చింది? ఏం రకం మిర్చి పట్టుకొచ్చింది? 100 బత్తాలు దాకా తీసుకొచ్చినాం కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే రేటు 8,000, 7,500 అట్లా పడుతుంది. 200-300 కిలోమీటర్ల నుంచి పట్టుకొచ్చినాం మహారాష్ట్ర నుంచి. ఎందుకు మీ దగ్గర అమ్ముకోకుండా ఇక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడ ఎట్లా? ఇటే దగ్గర ఉంటుంది అటు మాకు వాటికే కంటే ఎక్కువ అంటే మేము ఇటు అలవాటు కాబట్టి ఏమిటికైనా ప్రతిదానికి ఇటు వస్తాం మేము. లాస్ట్ ఇయర్ మిర్చి దిగుబడి ఎట్లా ఉంది? ఈసారి దిగుబడి ఏమన్నా తగ్గిందా? ధర లాస్ట్ ఇయర్కు ఎంత పడ్డది, ఇప్పుడు ఎంత పడ్డది? మిర్చి ఎంతో కష్టపడితే మా అంటే 20 బత్తాలు కష్టమైంది ఎకరం. ఒక ఫస్ట్ సారి రెండోసారి కోసినట్టుగా. ఇప్పుడు అనుకున్న రేటు కూడా అంత తక్కువ ఉన్నది, 7,000. పోయినసారి ఒకడికి ఇంకొకటి సరే 9,000, 15,000, 18,000 ఇట్టుండే. ప్రస్తుతం కొంతమంది రైతులు అన్న ఎట్లుంది మిర్చి తీసుకొచ్చింది కదా, మిర్చి మార్కెట్కి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎట్లా? రేట్ లేదు ఇక్కడ. మేము సిరోంజ నుంచి వచ్చినాం, నాగపూర్ పోతున్నాం కానీ దూరం ఉండి పోలే. ఇక్కడికి వస్తే రేట్ లేదు. 100 తెచ్చినాం, 100 బత్తాలు తెచ్చినాం. బండరాడు ఎట్లుంది అన్న ధర? 10,500 పెట్టిండు. పోయినసారి 14,000 అమ్మినాం. ఇప్పుడు లేదు, రేట్ లేదు, ఏం లేదు. దాంట్లో ఇబ్బంది అవుతుంది. నల్లి వచ్చింది, ఎకరానికి 10 క్వింటాల్స్ వెళ్తలేదు. కైకిల్లి 400 కైకిల్లి తీసుకుంటారు. మాకు రేట్ పడదా లేదు, బాగా తిప్పలు అవుతుంది. నువ్వు ఏం తీసుకొచ్చినావు? 100. ఎట్లుంది? ఎంత పండింది? ఎకరాను 30 గంటలు పండింది, కానీ రేట్ లేదు. పోయినసారి ఎంత పండింది? పోయినసారి తక్కువ పండింది, ఇప్పుడు ఎక్కువ పండింది. సంవత్సరం ఈసారి ఎక్కువ పండింది. పంట పండించినప్పుడు అంత ఎక్కువ పండింది కదా, ఎట్లా అనుకున్నావు మంచి రేట్ వస్తుంది? ఎట్లా రేట్ వస్తా అనుకున్నా, రాలేదు రేటు. ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించి కొంతమంది
చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మిర్చి ధరలు కొంత తక్కువగా ఉన్నాయి, పెట్టుబడి ఎక్కువగా పెరిగింది, సేమ్ టైంలో కావాల్సినంత దిగుబడి రాకపోవడం, సేమ్ టైంలో మార్కెట్కి వచ్చిన తర్వాత ధర కూడా పెద్దగా రావట్లేదు. దీంతో నష్టాలను చూస్తున్నామనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.